సీమాంచల్ ప్రాంతంపై ఇప్పుడు బీహార్లోని అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. బీహార్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో సీమాంచల్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. కాగా నిన్న మొన్నటి వరకు ఓటర్ల చోరీ ఇక్కడ ప్రచారాస్త్రంగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సీమాంచల్ అభివృద్ధి గురించే ఓటర్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద సీమాంచల్లో సత్తా చాటానికి అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీమాంచల్ బీహార్లోని ఒక కీలక ప్రాంతం. పోలింగ్ ప్రక్రియ సమీపిస్తున్న వేళ అందరి దృష్టి సీమాంచల్పై పడింది. బీహార్లోని ఈశాన్య ప్రాంతంలో ఉండే సీమాంచల్ ప్రాంతంలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే సీమాంచల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ ముస్లిం మైనారిటీలు భారీ సంఖ్యలో ఉంటారు. కిషన్గంజ్లో 68% మంది, కతీహార్లో 43% మంది, అరారియాలో 38% మంది ముస్లిం ఓటర్లు ఉంటారు. మొత్తంగా చెప్పాల్సి వస్తే సీమాంచల్లోని మెజారిటీలోని సెగ్మెంట్లలో గెలుపోటములను నిర్ణయించేది ముస్లిం ఓటర్లే. కాగా సీమాంచల్కు కిషన్గంజ్ ప్రాంతం గుండెకాయ వంటిది. కిషన్గంజ్తో పాటు ఆరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాలున్నాయి. కాగా సీమాంచల్ పశ్చిమ బెంగాల్కు సరిహద్దున ఉంటుంది. ఇదిలా ఉంటే సీమాంచల్ ప్రాంత ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కులం, మతం కారణంగా ఇక్కడ రాజకీయాలు నడిచాయి. అయితే ఈసారి తమకు విద్య, ఉపాధి, అభివృద్ధి కావాలని ఈ తరం నినదిస్తుంది. కాగా ప్రత్యేక సీమాంచల్ కోసం 1990లో ఆర్జేడీ నేత తస్లీముద్దీన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కిషన్గంజ్ నుంచి ఆయన 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత సదరు ఉద్యమం చల్లారిపోయింది. కాగా తరాల మార్పు సీమాంచల్ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. యువత ఎన్నికల ఆకాంక్షలు మారిపోయాయి. కాగా ముస్లిం ఓటర్లలో ఎక్కువ మంది విద్యా, ఉపాధి, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇది ఒక్క మజ్లిస్ పార్టీకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. కాగా నిన్న మొన్నటి వరకు ఓటర్ల జాబితా సవరణలు, చొరబాట్లు ప్రచార అస్త్రాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రస్తుతం అందరూ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రాంతీయ అసమానతలు కూడా ప్రచార అస్త్రాలుగా మారాయి. కాగా సీమాంచల్ ప్రాంతానికి సంబంధించి ఈసారి రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చాయి. ఈసారి ఎన్డీఏ కూటమి 5 ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. వీరిలో జేడీయూ నుంచి 4, అలాగే లోక్ జనశక్తి నుంచి 1 ఉన్నారు. కమలం పార్టీ అయితే ఒకరికి కూడా టికెట్ ఇవ్వలేదు. 2020 ఎన్నికలలో జేడీయూ 11 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. అయితే ఏ ఒక్కరూ గెలవలేదు. దీంతో ఈసారి కేవలం 4 ముస్లింలకే టికెట్లు ఇచ్చింది. కాగా మహాగఠ్ బంధన్ కూడా ఈసారి గతంలో పోలిస్తే తక్కువ మంది ముస్లింలకే టికెట్లు ఇచ్చింది. ఇదిలా ఉంటే 2020 ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో 11 సెగ్మెంట్లలో ముస్లిం అభ్యర్థులే గెలవడం విశేషం. కాగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లోని 20 సీట్లలో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాగా 5 సీట్లలో మజ్లిస్ పార్టీ నేతలు గెలిచారు. అయితే ఆర్జేడీకి సంప్రదాయంగా పడే ముస్లిం మైనారిటీల ఓట్లను మజ్లిస్ పార్టీ చీల్చింది. దీంతో అంతిమంగా అప్పటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి లాభపడింది. కాగా ఆ తర్వాత మజ్లిస్ పార్టీ టికెట్పై గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. దీంతో సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ ప్రభావం తగ్గింది. కాగా ఈసారి ఆర్జేడీతో పొత్తుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నించింది. అయితే అందుకు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ అంగీకరించలేదు. దీంతో ఈసారి 2 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని మజ్లిస్ పార్టీ బరిలో నిలిచింది.
కాగా బీహార్లో తొలి విడత పోలింగ్ ఈ నెల 6న జరుగుతుంది. తొలి విడతలో 121 సెగ్మెంట్లకు పోలింగ్ నిర్వహిస్తారు. మలి విడత పోలింగ్ ఈ నెల 11న నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏమైనా సీమాంచల్లో సత్తా చాటడానికి అటు ఎన్డీఏ కూటమి, ఇటు మహాగఠ్ బంధన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.